బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. జై బీసీ. బీసీ ఉన్నోళ్ళు జై బీసీ అన్నారు, కానోళ్ళు వద్దు. జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, హనుమంతన్న నాయకత్వం. ఈరోజు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నా జాతి కోసం ఖచ్చితంగా నేను నిలబడతా, నరేంద్ర మోదీ తోటి కలబడతా అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టినటువంటి ప్రభుత్వ సలహాదారులు, అదేవిధంగా మన బడుగుల ఆశాజ్యోతి, తెలుగు రాష్ట్రాల్లో అభినవ పూలే మన హనుమంతన్న గారికి యావత్తు బీసీ సమాజం నుంచి చప్పట ద్వారా ఒకసారి గట్టిగా వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఉదయ్ భాయ్ గజరా మైక్ బంద్ చెప్పి వాడిని ఒక్కడే ఉన్నాడు, మైక్ పెట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్, డిప్యూటెడ్ ఎమ్మెల్యే అక్క సరితక్క గారికి, అదేవిధంగా రేణుకక్క గారికి, అన్న గుజ్జ కిష్టన్న గారికి, జగదీశ్వర్ గౌడన్న గారికి, మా రోహిత్ ముజరాజ్ గారికి, పల్లె లక్ష్మణ గారికి, సంజయ్ గారికి, అన్న మా పుటం పురుషోత్తం గారికి, శివమ్మ గారికి, మా ఉషా రాణి గారికి, దుర్గేగౌడ్ గారికి, సత్యంగౌడ్ గారికి, సతీష్ గారికి, ఇంకా మిత్రులు అన్న మా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, మా మేరు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళు పెరిక కార్పొరేషన్ ముగ్గురు చైర్మన్లు ఎంత సాదాసీదా కూర్చున్నారో క్యాబినెట్ హోదా వాళ్ళది. ముగ్గురు చైర్మన్లకు దండాలు. అదేవిధంగా గౌరవ పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి వేదిక ముందున్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా హనుమంతన్న అభిమానులు, మహిళా సోదరిమణులు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఇప్పటిదాకా అద్భుతంగా పాట పాడి మనని ఎంతో చైతన్యం చేసినటువంటి మా రఘు అన్నకు, రగన్న టీముకు, మా మహిళా సోదరిమణులకు, అదేవిధంగా డోలకు డప్పు వాయించినటువంటి సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులారా, ఇవాళ మనం దీక్ష దేనికోసం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు. నేను మళ్ళీ చెప్పి సమయం వృధా చేయను. ఈరోజు బీసీలకు ఎంత మోసం అంటే చరిత్రలో ఎప్పుడు జరగనంత మోసం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే, మనం ఏదన్నా గ్రామానికి పోతాం లేదా ఓ కాలనీకి పోతాం, ఓ పోరగాడు ఎదురవుతాడు, మనకు ఎదురుగానే ఏమంటాం, ఏం పేరు బిడ్డ నీ పేరు అంటాం. నా పేరు శ్రీకాంత్ అన్నాడు అనుకో, ఎవరు కొడుకు నువ్వు అని అంటాం. మీ అమ్మ నాయన పేరేంది, మీ తల్లిదండ్రుల పేరు ఏంది అని అడుగుతాం. ఎందుకంటే తల్లిదండ్రుల పేరు చెప్పిన తర్వాత కొడుకు పేరు ఓహో వాళ్ళ కొడుకు అని అంటాం. ఇలా నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వం ఎట్లుందంటే తల్లిదండ్రుల పేరు అడుగుతలేడు, కొడుకు పేరు అడుగుతున్నాడు. మరి తల్లిదండ్రులు లేకుండా కొడుకు ఉంటాడా? మీరు కులం గణన చెయ్యాలి, కులగణన చెయ్యాలి అని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఒక్కరోజు రెండు రోజులు కాదు, దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే బీహార్ ఎన్నికలు వచ్చినాయి. బీహార్లో బీసీలు ఎక్కడ ఓటేస్తే ఆ ప్రభుత్వం వస్తుంది. బీహార్లో బీసీలు ఎక్కడ ఓటేస్తే ఆ ప్రభుత్వం వస్తుంది. ఆయన అనుకున్నాడు, మొదటి నుంచి బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. హనుమంతన్న ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గుండి హనుమంతన్న పోరాటం చేస్తున్నాడు. ఇంకో వైపు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్లనైనా కూడా బీహార్లో గెలవాలని చెప్పి ఢిల్లీలో హడావిడిగా కేంద్ర కేబినెట్ సమావేశం పెట్టింది. ఎప్పుడు? ఏప్రిల్ 1, 2025, ఏప్రిల్ 1వ తేదీన 2025లో ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు కేబినెట్ సమావేశం పెట్టింది. ఆ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. చారిత్రాత్మకంగా ఈసారి జనగణనలో కులగణన చేయబోతున్నాము అని చెప్పి. అప్పుడు మనమందరం జబ్బలు దర్చుకున్నాం, సంతోషపడ్డాం, ఎగిరి గంతేసినాం. ఎందుకంటే మా బీసీ ప్రధానమంత్రి మొదటిసారి
మా లెక్కలు తీయబోతున్నాడు, మా లెక్కలు తీస్తే మా తలరాత మారుతుంది, మా వాటా అయ్యా భిక్షాందేయి అని కాకుండా యాచించడం ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా వాటా మాకు వస్తుంది అని చెప్పి సంబరపడ్డాం. ఆయన అనుకున్నట్టుగానే 2025 ఏప్రిల్ 1న నిర్ణయం తీసుకుంటే ఒక్క సంవత్సరం తర్వాత 2026 ఏప్రిల్ 1న ఆయన మొదటి దశ కులగణన మొదలుపెట్టాడు. దేశంలో కులగణన చేయాలన్నా మన తెలంగాణలో కూడా కులగణన చేశారు, బీహార్లో కులగణన చేశారు. కులగణన చేస్తే ఏం చేస్తారంటే మొదటగా మీ ఇండ్లు ఎన్ని ఉన్నాయని లెక్క పెడతారు. కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబాలు ఏ కులాల వాళ్ళయి అంటే ఎస్సీలయా, ఎస్టీలయా, బీసీలయా, ఓసీలయా అని లెక్క పెడతారు. ఆ కుటుంబాల లెక్కల్లో మీరు చూస్తున్నారు ఇక్కడ మొదటిసారి నరేంద్ర మోదీ గారు 2026లో కులగణన మొదలు పెడుతున్నా అని చెప్పి మొదలుపెట్టి 33 ప్రశ్నలు ఇచ్చింది. ఇలా 33 ప్రశ్నల్లో 12వ ప్రశ్న, వెదర్ ది యువర్ హెడ్ ఆఫ్ ది ట్రైబల్ వెల్ఫేర్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్, మీరు మీ కుటుంబము ట్రైబల్ ఎస్టీదా అదే విధంగా ఎస్సీదా అని అడిగాడు. 12వ క్వశ్చన్, 33 క్వశ్చన్లు అడిగాడు. నేను అంటున్నా ఈ మూడు అక్షరాల పార్టీడు ఎవడు, 3 అక్షరాలు బీజేపీ అనే 3 అక్షరాల పార్టీడు, 3 అక్షరాలు ఓబీసీ, 3 అక్షరాల పార్టీడు, 3 అక్షరాలను నువ్వు ఎస్సీ కుటుంబమా నీది ఎస్టీ కుటుంబం అని అడిగినప్పుడు నీది ఓబీసీ కుటుంబం అని అడిగితే వాని మూల్యం పోయింది. ఆయన ప్రధానమంత్రి పదవి ఏమన్నా ఆయన పీఠం ఏమన్నా కూలిపోయేది ఉందా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా పడిపోయేది ఉందా అంటే 3 అక్షరాల పార్టీ అయినా మన ఓబీసీ అనే పదం అడగడానికి ఆయనకు మనసు రాలే. మన పేరుకు మాత్రం నేను బీసీ ప్రధానమంత్రిని. ఆయనకు బీసీ ప్రధానమంత్రి ఎప్పుడు గుర్తొస్తుంది? పార్లమెంటులో ప్రతిపక్షాలు అరే నాయన నువ్వు కుటుంబం లేదంటావు, అదే విధంగా నీకు సొంత ఆస్తి లేదంటావు, నీకు భార్య బిడ్డలు లేరంటావు, కానీ నువ్వు వేసుకున్న కోటు సూటు మాత్రం కోట్లల్లో ఉంటది అని అడిగారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగితే ఏమన్నాడు తెలుసా? నేనొక బలహీన వర్గాల బిడ్డను, నేనొక బీసీ బిడ్డను, నేను సూటు బూటు వేసుకోవద్దా అని అడిగాడు. మేము కూడా సమర్థిస్తున్నాం. మా హనుమంతన్న కేరాప్ హనుమంతన్న అంటే ఏంటి, ఎప్పుడు అన్నకొక స్టైల్, ఇలా ఒక కోట్ వేసుకుంటాడు, నల్ల కోట్ వేసుకుంటాడు, నల్ల కోటు లేకుండా హనుమంతనం చూడలేదు. అట్లా ఇవాళ మేము కూడా ఒక సూటు బూట్స్ ప్రధానమంత్రి వేసుకో, ఇంకొక 2 కోట్ల రూపాయలు పెట్టి కూడా వేసుకో, మాకేం తప్పులేదు. కానీ అప్పుడు నీకు బీసీ అన్న సంగతి గుర్తొచ్చినప్పుడు నీ జాతి ప్రయోజనాల విషయంలో, నీ జాతికి అన్యాయం జరుగుతున్న విషయంలో నీకు బీసీ అనే సోయి ఎందుకు లేదో ప్రధానమంత్రి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని మనం అడుగుతున్నాం. అంటే ఆయనకు ప్రయోజనం కలిగినప్పుడు, ఆయనకు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు బీసీ గుర్తొస్తుంది. కానీ దేశంలో 80 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మాత్రం ఆయన బీసీ గుర్తురాదు. అక్కడ మోసం చేసి మొదలుపెట్టాడు. కులగణన చేస్తామని 146 కోట్ల మంది సాక్షిగా ఆయన కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ మళ్ళీ మొదటి దశ కులగణనలో ఓబీసీ కులగణన లెక్కింపు చేయలే. దాంతో ఇవాళ అక్కడ మోసం జరిగింది. ఇక రెండోసారి ఏం చేసిందంటే మొన్ననే 15 ఆగస్టు తెల్లారితే జెండా వందనం, 15 ఆగస్టు రోజు ఇవాళ మనం అందరం తెల్లారితే జెండా వందనం చేయాలి. కానీ దొంగ రాత్రి, అపరాత్రి, అర్ధరాత్రి 14వ తేదీ నాడు ఒక దొంగ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ గెజిట్ నోటిఫికేషన్ హనుమంతన్న చేతిలోనే ఉన్నది, నా చేతిలో కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉన్నది. ఇందులో వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్, ఇందులో ఏం చేసిండు 40 ప్రశ్నలు ఇచ్చిండు. ఫస్ట్ దాంట్లోనే 33 ప్రశ్నలు ఇచ్చిండు, 3 అంకెలు అడగలే ఓబీసీ అని. ఇలా 40 ప్రశ్నలు ఇచ్చాడు. 40 ప్రశ్నలు ఏమిచ్చాడు? ఇందులో 12వది నువ్వు ఎస్సీనా, నువ్వు ఎస్టీనా,
నీది ఏ కులం? నేను అడుగుతున్నా, నువ్వు ఎస్సీనా నువ్వు ఎస్టీనా అన్నప్పుడు నువ్వు బీసీనా, నీ బీసీలో ఏ కులము అని చెప్పాలి కదా. కానీ అడగలే. ఎంత టెక్నికల్ గా అంటే యూపీఏ ప్రభుత్వం కూడా హనుమంతన్నకు ఐడియా ఉంది. 2011లో మొదటిసారి అప్పటిదప్పుడు కులం యాడ్ చేయడం మూలంగా ఆ రోజు కొంత గణన జరిగింది. గణన జరిగినప్పుడు ఏం చేశారు? అప్పుడు బీసీ జాబితా లేకపోవడం మూలంగా, బీసీ జాబితా ఇవ్వకపోవడం మూలంగా ఆ రోజు చాలా మంది, ఇవాళ కోట్ల మంది ఈ కులగణన పాల్గొన్న తర్వాత పారాలు తీసి చూస్తే ఏమొచ్చింది తెలుసా? భారతదేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మన దేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మరి 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దాని పేరు మీద కూడా చెప్తా. సంచార జాతులు ఉన్నారు, వాళ్ళ కులం పేరు తెలియదు, వాళ్ళు గోత్రాలు చెప్తారు. ప్రతి ఒక్కరు ఒక కులం ఒక గోత్రం చెప్పేసి ఆ గోత్రాలను యాడ్ చేసేసి చాలా మంది ఇంటి పేరు మీద కులం పేరు చేసిరు. ఇప్పుడు నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ని, జాజుల అనేది నేను ఇంటికి వచ్చిన ఎలిమినేటర్ కుసబెట్టి ఛాయ్ రాపిచ్చి నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్తే వాడేం చేసింది తెలుసా? జాజులు అనేది నా కులం పేరు అని చెప్పి జాజులు అనేది రాసుకున్నాడు. ఇట్లా ఇంటి పేరు రాసుకొని గోత్రాల పేరు రాసుకొని కొంతమంది కులగణన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేసింది తెలుసా? పాకిస్తాన్ లో ఏం కులం ఉందో ఆ కులం పేరు చెప్పారు, అమెరికాలో ఏం కులం ఉందో ఆ కులం పేరు చెప్పారు, చైనాలో ఏం కులం ఉందో ఆ కులం పేరు చెప్పారు. దాంతో 40 లక్షల కులాలైనాయి. అప్పుడు లెక్క పెడదామంటే లెక్క రాదు, తీద్దామంటే కులాల లెక్క తెలియదు. నిపుణుల కమిటీ వేశారు, అది వదిలేశారు. ఇవాళ కూడా నేను అంటున్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి, టిఫిన్ చేయడానికి, నాస్తా చేయడానికి ఒక టిఫిన్ సెంటర్ పోతాం. పోగానే ఏం చేస్తాడు? టిఫిన్ సెంటర్ ఏం చేస్తాడంటే నీకు మెనూ చేతులు పెడతాడు. అయ్యా నా దగ్గర ఇడ్లీ ఉంది, పూరి ఉంది, వడ ఉంది, ఊతప్ప ఉంది అని చెప్పి వాని దగ్గర ఏముందో అది ఒక మెనూ నీ చేతికి ఇస్తాడు. ఇచ్చేయమంటాడు, ఇంట్లో నీకు ఏం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? తెలంగాణలో మనకి ఇష్టమైంది ఏంటి? పూరి. ఏమంటే నాకు పూరి కావాలని చెప్తాం, లేదా ఇడ్లీ కావాలని చెప్తాం. ఆడు మెనూ ఇవ్వండి, వాని దగ్గర లేని ఐటమ్స్, వాని దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ లేదు. ఆ హోటల్ మనం పోయిన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ లేదు. నేనంటే పోయి నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంట, ఉంటుందా? వాని మెనూలో ఏముంటుందో అది ఉంటుంది. మరి ఇవాళ కూడా ఈ మెనూలో ఏముందో, బీసీ జాబితా ఏముందో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ జాబితా ఇవ్వకుండా నువ్వు కులాల పేర్లు అడిగితే దీనికి ఏమన్నా శాస్త్రీయత ఉన్నదా? దీనికి ఏమన్నా హేతుబద్ధత ఉన్నదా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా? బీసీ కులాల లెక్కలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అనుకోవచ్చు మరి ఏం కావాలి, మరి ఎట్లా కావాలి? పోయి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సామాజిక సర్వే చూడండి. ఇందులో ఏముంది? మీ సోషల్ కేటగిరీ ఏంది అని అడిగింది. తెలంగాణ ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేసింది. మీ ఫస్ట్ ఏమని అడిగింది? మీ సోషల్ కేటగిరీ ఏంది అంటే మీ సోషల్ కేటగిరీ బీసీనా, మీ సోషల్ కేటగిరీ ఎస్సీనా, మీ సోషల్ కేటగిరీ ఎస్టీనా అని అడిగింది. అప్పుడు మళ్ళీ ఏమడిగింది? మీ క్యాస్ట్ ఏంది అని అడిగింది. తెలంగాణ ప్రభుత్వం అడిగింది మీ క్యాస్ట్ ఏందని. ఇప్పుడు నేను సోషల్ కేటగిరీ, మన ఇంటికి వస్తాడు, నేను సోషల్ కేటగిరీ నా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్తా వెంటనే? నేను బీసీని అని చెప్తా. తర్వాత మీ క్యాస్ట్ అని అడుగుతాడు, నేను గౌడ్ని అని చెప్తా. అప్పుడు ఈ సోషల్ కేటగిరీ బీసీ అని వచ్చింది, క్యాస్ట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్క కులానికి ఒక యూనిక్ కోడ్ ఇచ్చింది, ఒక నెంబర్ ఇచ్చింది. ఏమని? 300 కాపులు 1, గొల్ల కురుమలు 2, గౌండోళ్ళు 3, విశ్వబ్రాహ్మణులు 4, ముదిరాలు 5. ఇట్లా మన కులాలు ఎన్ని ఉన్నాయో నెంబర్లు ఇచ్చింది. నెంబర్లు ఏమైనా మన ఇంటికి వచ్చే ఎనిమిది నేను గౌడ్ అని చెప్పగానే ఓహో గౌడ అని చెప్పి ఇది మొత్తం ఆన్లైనే, ఆఫ్లైన్ కాదు, కాగితాల మీద రాసేది కాదు. ఆన్లైన్ లో కంప్యూటర్లో ఏం చేస్తాడంటే గౌడు ఈయన యూనిట్ కోడ్ 5 అని చెప్పి 5 వేస్తాడు, 5వ నెంబర్ వేస్తాడు. అట్లా మొత్తం కులగన్నది ఎంగనే మొత్తం రాష్ట్రం అంతా అయిపోగానే కంప్యూటర్
కంప్యూటర్లో ఒక బటన్ నొక్కుతాడు. బటన్ ఏం నొక్కుతాడు? 5 అని నొక్కుతాడు. 5 ఎంతమంది ఉన్నారు అంటే 5వ నెంబర్ ఎవడు? గౌడు. కాబట్టి రాష్ట్రంలో గౌడులు ఎంతమంది ఉన్నారు అంటే 25 లక్షల మంది అని ఆ డాటా తెలుస్తుంది. 300 కాపులు 6వ నెంబర్ డాటా నొక్కగానే 300 కాపులు 28 లక్షల మంది అని తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముదిరాజులు ఎంతమంది అలా 7వ నెంబర్ నొక్కగానే 30 లక్షల మంది ఉన్నది తెలుస్తుంది. అంటే ఇక్కడ సోషల్ కేటగిరీ, సబ్ క్యాస్ట్, యూనిక్ కోడ్ ఈ 3 ఉంటేనే కులగణన. ఈ 3 ఉంటేనే కులగణన కరెక్ట్ లెక్కలు వస్తాయి. ఈ 3 లేకపోతే ఈ కులగణనని ఇది చెప్తే ఇది ఎందుకు పనికిరానటువంటి, పూజకు పనికిరానటువంటి పువ్వు. ఇది బీసీలకు అవసరం లేదు. దీన్ని చించేసి ఈ ఇందిరా పార్కు దగ్గర దీన్ని దించేస్తున్నా. ఈ గెజిట్ నోటిఫికేషన్ ను నన్ను జైల్లో పెట్టుకోండి. ఈ గెజిట్ నోటిఫికేషన్ బీసీల బతుకు మారదు. దీంతో మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని చించి చెత్తబుట్టలు వేయడమే మనకు సరైనటువంటి పరిష్కార మార్గం. ఇవాళ మరి ఏం చేయాలి? ఇంత అన్యాయం చేస్తున్నారు, మనం ఏం చేయాలి? మన గొంతు ఎవడు వినిపించడు, మన వాయిస్ ఎవడు బయటకు వినపడదు. ఇప్పుడు ఒక అగ్రకులమైన దీక్ష చేస్తుండు అక్కడ నాంపేళ్ళ, ఇక్కడ బీసీ నాయకుడు దీక్ష చేస్తుండు. మీరు టీవీ పెట్టి చూడండి, బ్రేకింగ్ 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 లైవ్ లైవ్ అయినా అగ్రకులమైన చూస్తుంది. హనుమంతరావు దీక్ష చేస్తే నేను పోతాంటే నేను పోతా, నేను పోతాంటే నేను పోతా. ఏ మీడియాలో స్క్రోలింగ్ రాదు, మన వాయిస్ ఎవరు చూపించరు, మన బాధ ఎవరు చెప్పడు, మనది ఫ్రంట్ పేజ్ రాదు, లోపలి పేజీలో ఫోటో వేస్తే మ్యాటర్ వేరు, మ్యాటర్ వేస్తే ఫోటో వేరు, పేరు పేడర్ వేస్తే గుజకిస్తాన పేరు రాయరు. దీంతో ఇవాళ మన వాయిసే ఖతమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన వాయిస్ ఏంది? సోషల్ మీడియానే మన ఆయుధం. వాళ్ళని కూడా ఎన్ని అనడానికి వీల్లేదు. ఎందుకంటే జర్నలిస్టులు మన సోదరు, మన రక్త సంబంధికులు. వాళ్ళు రాసేటోళ్ళు మనోళ్ళు, వీడియో తీసేటోళ్ళు మనోళ్ళు, కెమెరామెన్లు మనోళ్ళు, అదే విధంగా జర్నలిస్టులు, సీనియర్ రిపోర్టర్లు కూడా మనోళ్ళు. కానీ యజమాన్యాలు వాళ్ళు కూడా అప్రమత్తం అవుతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పేపర్లలో ఎడిటోరియల్ పేజ్ రాస్తారు. ఏమని? కులగణన చేస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తుంది అంటారు. నేనంటున్నా, కులగణన చేస్తే దేశంలో సామాజిక న్యాయం వస్తుంది. కులగణన చేస్తే దేశంలో ఎవరి వాటా వారికి దక్కుతుంది. కులగణన చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు రేపు అసెంబ్లీకి పోతారు. కులగణన చేస్తే ఇక్కడ కూర్చున్న మహిళలు పార్లమెంట్ పోతారు. అప్పుడే సామాజిక సమానత్వం వస్తుంది, దేశంలో అందరికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ 60% జనాభాని ఎట్లనే చేసి వీళ్ళని కులాల లెక్కలు ఇయ్యొద్దు. మేము ఆఖరికి చివరికి పిల్లుల సంఖ్య లెక్కలిస్తాం, జంతువుల సంఖ్య లెక్కలిస్తాం, పులుల సంఖ్య లెక్కలిస్తాం, కానీ ఈ బీసీలను మాత్రం లెక్కలియమని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. నేను చివరిగా చెప్తున్న సమయం లేదు, కానీ ఈ కుట్ర ఎట్లా చేస్తుందో తెలుసా? ఇప్పుడు రాష్ట్రం అంతా అలజడి మొదలైంది, దేశమంతా అలజడి మొదలైంది. ఇప్పటికే మొన్న ఏం చేసినాం? మేము మీటింగ్ పెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో 24వ తారీఖు నాడు మొత్తం ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాయని పిలిపించినాం. ఇవాళ దేశంలో నిరసన కార్యక్రమం మొదలైనది. కానీ ఢిల్లీలో ఒక దొంగ ఉద్యమం మొదలైంది. ఒక కొంగ జపం చేసినట్టు ఒక కృత్రిమ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం ఏంది? రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాం, రిజర్వేషన్ల వల్ల మెరిట్ దెబ్బతింటుంది, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుంది అని చెప్పి కొంతమంది ఎవరైతే 80 సంవత్సరాలుగా దోసుకున్నారో, ఎవరైతే 80 సంవత్సరాలుగా ల్యాండ్, వైను, మైను, శాండ్ మొత్తం ఐటీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సహజ వనరులని ఎవరైతే దోసుకున్నాడో, ఎవరైతే లక్షల కోట్లు కూడబెట్టిండో వాళ్ళ దొరల బిడ్డలంతా, ఆ పటేళ్ల బిడ్డలంతా వాళ్ళు ఢిల్లీ చేరి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చెప్పి ఒక్కొక్కడు వాళ్ళు ఎట్లా తెలుసా? ఒక్కొక్కడు వేసుకున్న షర్టు 50,000 ఖరీదు, ఒక్కొక్కడు వేసుకున్నటువంటి పాయింట్ 30,000 ఖరీదు, ఒక్కొక్కడు పెట్టుకున్నటువంటి వాచ్ 12 లక్షలు. ఈ బట్టలు వేసుకుని ఢిల్లీలో మనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. ఎందుకు? ఈ కులగణన అంశం కనుమరుగు కావాలి, బీసీ కులగణన అంశం కనుమరుగు కావాలి. బీసీ కులగణన ఉద్యమం
దేశంలో మొదలు కావద్దు. గతంలో ఎట్లయితే మండల్ కమిషన్ ఉద్యమం వచ్చిందో మళ్ళీ మండల్ కమిషన్ ఉద్యమం భారతదేశంలో మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీలో ఇవాళ దీక్ష చేస్తాను, ఇవాళ ధర్నా చేస్తారు. ఈ దీక్ష ద్వారా హనుమంత్ అన్న దీక్ష ద్వారా ఎవరైతే సిగ్గు ఎగ్గు లేకుండా లజ్జ తప్పిపోయి దీక్ష ఢిల్లీలో ధర్నా చేస్తున్నారో వాళ్ళకి నేను ఒక సవాల్ విసురుతున్నా. రిజర్వేషన్లు మాకు శాశ్వతంగా కావాలని మేము కోరుకుంటలేదు. రిజర్వేషన్లు మాకు వద్దు కూడా, కానీ ఎప్పుడొద్దు మా ఎస్సీ అన్నలకు, మా దళిత బిడ్డలు గ్రామంలో ఎప్పుడైతే నువ్వు నడి బొడ్రాయి ఉంటుంది, ఊళ్ళ బొడ్రాయి కాడ ఒక దళిత బిడ్డకి ఇల్లు కట్టి అప్పుడు రిజర్వేషన్ అక్కర్లేదు. ఒక దళిత బిడ్డ బొడ్రాయి కాడ రిజర్వేషన్ వాళ్ళ ఇల్లు కట్టి, ఒక గిరిజనుడికి కొండల్లో కాకుండా నడి ఊళ్ళో ఇల్లు కట్టి ఆంజనేయ గుడి స్వామి పక్క పెట్టి, ఒక బీసీ పొద్దున వేస్తే పేపర్లు వేస్తే రజకుల కుల బహిష్కరణ, గొల్ల కుర్మల కుల బహిష్కరణ, ముదురాజుల సంఘ బహిష్కరణ, సామాజిక వివక్షత పోలేదు, సాంఘిక అసమానతలు పోలేదు, ఆర్థిక అసమానతలు పోలేదు. ఒకవైపు ఉన్నవాడు లక్షల వేల కోట్లు సంపాదిస్తున్నాడు, కానీ లేనివాడు విద్య లేదు, ఉపాధి లేదు, చదువు లేదు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, మంచి వైద్యం లేదు. ఇవాళ ఇంత బాధపడుతుంటే ఈ బలిసిన బిడ్డలు బిర్రగా తిని పందికొక్కులాగా బలిసి వాళ్ళు అక్కడ దీక్షలు డ్రామాలు చేస్తారు. కాబట్టి బిడ్డ మీరు కాసుకోండి. ఇందిరా పార్క్ నుంచి హెచ్చరిస్తున్నాం, కదిలింది బీసీ తండు, ఎవడు ఆపుతాడో ఆపండి. బరాబర్ నవంబర్ లో పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ పార్లమెంట్ స్టార్ట్ అయిన సందర్భంగా 1,00,000 మందితోటి పార్లమెంటును ముట్టడించేది 100% ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు మిలిటరీని పెట్టుకున్నా సరే, నువ్వు ఫైరింగ్ చేసినా సరే, మేము పార్లమెంట్ ముట్టడించి తీరుతాం. దానికోసం సెప్టెంబర్ 20 తేదీ నాడు హైదరాబాద్ లో జాతీయ ప్లీనరీ సమావేశాలు పెడుతున్నాం. 29 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కే పిలిపిస్తున్నాం. ఆ రోజు కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పుడు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఈ బీజేపీ అంటే ఫుల్ ఫామ్ ఏందని మీరే చెప్పాలి. బీజేపీ అంటే ఏంది? ఫుల్ ఫామ్ చెప్పాలి. బీజేపీ అంటే ఏంది? భారతీయ జనతా పార్టీ. కానీ బీజేపీ అంటే ఇప్పుడు బీసీలకు జూటా పార్టీ. మీరు చెప్పాలి, బీసీలకు ఏంది? బీసీల నోరుందా? ఉందా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారుందా? బీజేపీ అంటే బీసీలకు జూటా చేసిన పార్టీ. బీజేపీ అంటే బీసీల జూటా పార్టీ అని ప్రకటిద్దాం. నరేంద్ర మోదీ నువ్వు కులగణన చేసి మా లెక్కలు తీసి మా చట్టబద్ధమైన వాటా మాకిస్తే నువ్వు మరో అభినవ పూలే అవుతావు, దేశంలో మరో అంబేద్కర్ అవుతావు. ఇవ్వకపోతే చరిత్రలో బీసీ జాతి ద్రోహిగా నిన్ను ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హనుమంతరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సెలవిస్తున్నాను.